ఆదిలాబాద్ జిల్లాలోని తమ పంటను విక్రయించిన పత్తి రైతులు ఆందోళన బాధపడ్డారు. తమ ఖాతాలో జమ అయిన డబ్బులు తమకు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన రైతులు చివరకు చేసేది లేక పురుగుల మందు డబ్బాతో పోస్టాఫీస్ ముందు ధర్నాకు దిగారు. పోస్టల్ బ్యాంక్ మేనేజర్ విజయ్ జాదవ్ పైన పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు మేనేజర్ను అరెస్ట్ చేసి విచారించారు. జూన్ 15వ తేదీలోగా డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. సీసీఐలో కాటన్ పేమెంట్ వేశారు సార్. పేమెంట్ వేస్తే నేనే కాదు, మిగతా ఒక 79 మంది ఇంకా చాలామంది ఉన్నారు. కొందరికి డబ్బులు పంపించారు, కొందరికి డబ్బులు పంపించలేదు. అందులో మోసపోయింది 79 మంది ఉన్నాం సార్. అయితే ఇప్పుడు నాది 1,99,500 రూపాయలు సార్. నా అమౌంట్ ఆయన ఇక ఎటుపోయినాయో సార్. మొత్తానికైతే మా అకౌంట్కు రాలేదు, మేము లాస్ అయింది. అయితే మేమేమనుకుంటున్నామంటే సార్, ఇప్పుడు ఇక్కడ ఎవరో పోస్ట్ ఆఫీస్ సార్ అంట, జనరల్ మేనేజర్ ఎవరో ఆయనతోటి జనార్దన్ సార్, ఆయనతోటి మాట్లాడించారు ఇక్కడ ఉన్న పోస్ట్ ఆఫీసర్ వాళ్ళు. అయితే వాళ్ళు ఈ నెలాఖరి లోపల ఇస్తాము, ఏమైనా ఆలోచన చేస్తున్నామని అన్నారు. ఈ నెలాఖరు లేకపోతేనంట నెక్స్ట్ మళ్ళీ 15వ తారీఖు అని అంటున్నారు. ఈ నెలాఖరి వరకు అయితే నెలాఖరి వరకు మా డబ్బులు మాకు ఇప్పించాలి. లేని పక్షంలో మేము హైదరాబాద్ ఆర్బీఐకి వెళ్ళి ఈ 79 మందిని పోయి అక్కడ అంబుడ్స్మెన్ అక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాము. మా డబ్బులు మాకు ఇప్పించాలని మేము జిల్లా కలెక్టర్ గారిని కలిసాము, ఎస్పీ సార్ గారిని కలిసాము. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. బట్ మాకు అమౌంట్ అయితే రిలీజ్ కావడం లేదు. పోస్ట్ ఆఫీస్ వాళ్ళు అంటారు సార్ షాడో అమౌంట్ క్రియేట్ చేసినామని అంటారు. షాడో అమౌంట్ ఖాళీ చూపెట్టడానికే ఉంది సార్, మాకు అమౌంట్ విత్డ్రా చేసుకోవడానికి లేదు సార్. రూపాయి కూడా అందులోంచి తీసుకోవడానికి లేదు. మాకు ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది సార్. పత్తి గింజలు కొనాలి, మందులు కొనాలి, ఇంకా కొన్ని రోజులు అయితే మాకు డబ్బులు లేవు సార్. అందుకు మా డబ్బులు మేము డిమాండ్ చేయడానికి అని ఈ రోజు వచ్చినాం సార్. ఇంకా ఇప్పుడు చాలా తక్కువ మంది వచ్చారు. కానీ మా డబ్బులు ఎప్పుడు ఇస్తారు? అదొక్కటే సార్. రైతుల డబ్బులు వెంటనే ఆదిలాబాద్ జిల్లాలోని తమ పంటను విక్రయించిన పత్తి రైతులు ఆందోళన బాటపట్టారు. తమ ఖాతాలో జమ అయిన డబ్బులు తమకు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన రైతులు చివరకు చేసేది లేక పురుగుల మందు డబ్బాతో పోస్టాఫీస్ ముందు ధర్నాకు దిగారు. పోస్టల్ బ్యాంక్ మేనేజర్ విజయ్ జాదవ్ పైన పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు మేనేజర్ను అరెస్ట్ చేసి విచారించారు. జూన్ 15వ తేదీలోగా డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. రైతుగా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. అరుణ్ కుమార్ చెప్పండి. సంజన, ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు పత్తిని విక్రయించినటువంటి రైతుల డబ్బులు తమ ఖాతాలో జమ కాకపోవడంతో కూడా పత్తి రైతులు ఆందోళన చేస్తున్నారు. ఏదైతే గత 4 నెలల క్రితం కూడా పత్తి రైతులు అయితే పత్తిని సీసీఐ ధర విక్రయించడం జరిగింది. అయితే ఇక ఏదైతే పోస్ట్ ఆఫీస్ ద్వారా తమకు డబ్బులు వస్తాయని చెప్పినటువంటి సీసీఐ అధికారులు ఇప్పటి వరకు డబ్బులు చెల్లించకపోవడంతో పోస్ట్ ఆఫీస్ ముందు కూడా రైతులు ఆందోళన చేపట్టింది. అయితే గత 4 నెలల నుంచి కూడా 74 మందికి సంబంధించినటువంటి రైతులు అయితే తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో కూడా ఈ రోజు అంటే ఏదైతే నిన్న కూడా పత్తి రైతులు అయితే అందరూ కూడా పోస్ట్ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టిన. అయితే ఆ బ్యాంక్ మేనేజర్ అయితే ఎవరైతే ఉన్నారో బ్యాంక్ మేనేజర్ కూడా దాదాపు సుమారు 2 కోట్ల రూపాయల డబ్బులను పత్తి రైతులకు సంబంధించిన డబ్బులను కూడా బ్యాంకు మేనేజర్ తన ఖాతాలో జమ చేసుకొని కూడా వాడుకున్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలోనే గత 4 రోజుల నుంచి కూడా పత్తి రైతులు అధికారులను కలిసి తమ విన్నపాలు విన్నపించినప్పటికీ కూడా అధికారులు స్పందించకపోవడంతో కూడా నిన్న ఉదయం సాయంకాలం వరకు కూడా దాదాపు పత్తి రైతులు అందరూ కూడా పోస్ట్ ఆఫీస్ ఆదిలాబాద్ పోస్ట్ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు. తమకు రావాల్సినటువంటి డబ్బులను కూడా అధికారులు చెల్లించలేదు. గత 4 నెలల నుంచి కూడా ఇబ్బందులకు గురవుతున్నా కూడా అప్పులు తీసుకొచ్చి పత్తి సాగు చేసి విక్రయిస్తే కూడా ఇప్పటి వరకు కూడా తమకు డబ్బులు రాకపోవడంతో కూడా అనేక ఇబ్బందులు పడతా ఉన్నాం. అప్పులు చేసిన దగ్గర కూడా అప్పులకు సంబంధించినటువంటి ఇచ్చిన వారు కూడా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు అంటూ కూడా పత్తి రైతులు ఆందోళన ఏదైతే వాపోతున్నటువంటి పరిస్థితిగా ఏదైతే మేనేజర్ ఎవరైతున్నారో జాదవ్ మీద కూడా ఇప్పటికే కూడా ఏదైతే పత్తి రైతుల మీ ఫిర్యాదు మేరకు కూడా పోలీసులు కేసు నమోదు చేసింది. అయితే జూన్ 15 వరకు కూడా పత్తి రైతులకు 74 మంది పత్తి రైతులకు రావాల్సినటువంటి డబ్బులను కూడా ఏదైతే చెల్లించడానికి కూడా మేము చర్యలు తీసుకుంటామంటూ కూడా ఏదైతే పోలీసులు హామీ ఇవ్వడంతో కూడా పత్తి రైతులు అయితే ఆందోళన విరమించినప్పటికీ కూడా మరో 2 రోజుల తర్వాత కూడా ఖచ్చితంగా తమ డబ్బులు తమకు రాకపోతే కూడా మళ్ళీ ఆందోళన చేస్తామంటూ కూడా పత్తి రైతులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో కూడా 74 మందికి సంబంధించిన 2 కోట్ల రూపాయలు అయితే ఒక బ్యాంకు మేనేజర్ సొంతానికి వాడుకోవడం అయితే ఆందోళన పత్తి రైతులు అయితే ఆందోళన కలిగిస్తున్న విషయం.
సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అరుణ్ కుమార్. రైతుల డబ్బులు వెంటనే